పర్యావరణ శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్షకు మద్దతుగా ఖమ్మంలో ప్రజా సంఘాల నేతలు నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై యువతతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు. వాంగ్చుక్ 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రజాస్వామ్యవాదులు ఏకమై ఉద్యమించాలని ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ మద్దతుగా పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో ఏదైతే తన అమరనిరాహార చేస్తున్నందుకు మద్దతుగా పెద్ద ఎత్తున ఏదైతే ఖమ్మంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈడ క్యాండిల్ తోటి ప్రధానంగా కొవ్వొత్తులతోటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈడ మనం చూస్తున్నాం ప్రజాస్వామ్య పౌరవేదికకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ కేంద్రంలో ఉన్నటువంటి పేపర్ లీకేజీ కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకి కారణమైనటువంటి వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే కేంద్రంలో ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని, ఇది సమతం కాదని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడనే ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉన్నదో ఆ ధర్నాకి పెద్ద ఎత్తున పౌర సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని, ఎందుకు చేస్తున్నారు, దాని ప్రభావం ఏంటి, ఎందుకు రాజీనామా చేయాలని పౌర సమాజం కోరుతుంది, వాంగ్చుక్ ఎలా మద్దతు తెలుపుతున్నారు? దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్ష ఇవాళ అది లీకేజీ గురైతే ఇవాళ వందలాది మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురై ఇవాళ పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అనేక మంది విద్యార్థులు యువకులు గత కొన్ని రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దానిలో భాగంగానే ఇవాళ దేశం గర్వించదగ్గ మేధావి, ఇవాళ ఒక శాస్త్రవేత్త, అనేక అవార్డులు ఈ ప్రపంచవ్యాప్తంగా పొందినటువంటి ఒక మేధావి ఈ సమస్యని కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే నీట్ పరీక్షకు లీకేజీకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని గత 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంకా కొన్ని గంటల్లో ఆయన చనిపోయే అవకాశం ఉందని ఇవాళ వైద్యులు ప్రకటిస్తున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకుల యొక్క నీతికి అలా అద్దం పడతా ఉన్నది. మేడం చెప్పండి, వాంగ్చుక్ ఎలాంటి మద్దతులు ఉన్నది, దాని పట్ల మీ స్పందన? ఖచ్చితంగా వాంగ్చుక్ తన సొంత కోసం కాదు, వ్యవస్థ కోసం పోరాడుతున్నాడు. దాదాపు 80 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ అయితే ఆ టెన్షన్ తట్టుకోలేక 25 మంది విద్యార్థులు చనిపోయారు. దాదాపు లక్షలాది మంది తల్లిదండ్రులు ఇప్పటి వరకు టెన్షన్లోనే ఉన్నారు. ఈ సంవత్సరం కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని దాదాపు 19 రోజుల నుంచి ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ ఇవాళ 60 ఏళ్ల వ్యక్తి. ఆయన అంతకుముందు ఆయన రాష్ట్రంలో గనులు తవ్వుతున్నారని చెప్పి అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పి పోరాటం చేసి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఆనాడు తన వ్యక్తి కోసం పోరాడలేదు. ఆ రోజు వ్యవస్థ కోసమే, ఆ రోజు పర్యావరణం కోసమే, ఈ రోజు విద్యా వ్యవస్థ కోసం, ఈ రోజు ఈ దేశంలో ఉన్న విద్యార్థులందరి కోసం, విద్యార్థుల తల్లిదండ్రుల కోసం, పోరాడే హక్కు కోసం, పౌర హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి. నేను చర్చలకి ఎవరైనా మద్దతు తెలియజేయండి, కానీ నేను ఖచ్చితంగా సరైన చర్చలు జరిపి న్యాయం జరిగే వరకు నా ప్రాణం పోయినా సరే నేను ఈరోజు పోరాటంలో నిరాహార దీక్షలో కొనసాగుతామంటున్నారు. ఆయన దీక్షకి పౌర సమాజం మొత్తం కూడా, మహిళా సంఘంగా మేము కూడా మద్దతు తెలియజేస్తామని, ఆయనకి ఏమైనా జరిగితే మాత్రం భారతదేశ వ్యాప్తంగా నిరసన సెగ తట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది, గురవుతారని కూడా హెచ్చరిస్తూ సెలవు. आज़ादी के 75 साल के बाद भी आज हम लोग निराहार दीक्षा करने की वजह ये है कि स्टूडेंट्स के साथ, जो भी विद्यार्थी संघ के साथ इंसाफ हो रहा है, नाइंसाफ़ी हो रही है, उसके लिए आवाज़ किसी न किसी को उठानी पड़ेगी. इसीलिए आज हमारे देश के अहम आर्थिक शास्त्र में रहने दो, विद्या शास्त्र में रहने दो, जो भी है अहम प्रज्ञाशाली जो है सोनम वांग्चुक जी, निराहार दीक्षा में हम वांग्चुक साहब का साथ दे रहे हैं और हमारा समर्थन, हमारे पूरे न्यायवादी संघ का समर्थन उनके साथ है. धन्यवाद. ఓకే, ఏదైతే ప్రధానంగా వాంగ్చుక్కి పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున మీ మద్దతు తెలుపుతున్నామో, ఖమ్మంలో ఉన్నటువంటి పౌర ప్రజాస్వామ్య వేదిక
సీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రధానంగా పర్యావరణ ప్రేమికుడు విద్యార్థుల కోసం ఇప్పటికే దాదాపు నిరాహార దీక్ష సావంచులోకి వెళ్ళినటువంటి సోనం వాంగ్చుక్ని రక్షించుకుందామని చెప్పేసి ఇక్కడ పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున అనేక మంది విద్యావేత్తలు పౌర సమాజం నుంచి ఇక్కడ ఒక నిరసన వ్యక్తం అయితే చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి 99 టీవీ ఖమ్మం.